అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎందుకంటారు? అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఏది లోపించినా బ్రతకగలం, కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. దానాలన్నింటిలోకి అన్నదానం మిన్నాని, అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని చెప్తారు. ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా, ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంకా చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. అన్నదానాన్ని ఒక యజ్ఞంలో భావించి చేసేవారిని కూడా చూడవచ్చు. అన్నదానం చేయలేకపోయినా అన్నం పెట్టి ఇంటినైనా చూపించమని పెద్దలు చెప్తారు. దీనికి సంబంధించి ఒక కథనాన్ని కూడా చెప్తాను, చెప్పనండి. మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ కర్ణుడికి అన్ని సౌకర్యాలు లభించాయి, స్వాగత సత్కారాలు లభించాయి. ఏది కావాలంటే అది పొందే అవకాశం ఉంది, అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఏం లాభం? కర్ణుడికి ఏదో అసంతృప్తి, ఏదో విరక్తి. ఎంత తిన్నా కడుపు నిండినట్టు లేదు, సంతృప్తి అనేది లేదు. ఎందుకు ఈ విధంగా ఉంటుందో అతనికి అర్థం కావడం లేదు. ఇదే మాట దేవేంద్రుడిని అడిగాడు కర్ణుడు. అప్పుడు దేవేంద్రుడు చిరునవ్వుతో, నీవు అనేక దానాలు చేశావని, అడిగిన వాడికి తెలియదనక ఇంటిచ్చే దానకరుడివని చెప్తారు. మరి ఎప్పుడైనా అన్నదానం చేశావా అని అడిగాడు. దానికి సమాధానంగా, లేదు, నేను ఎన్నెన్నో దానాలు చేశాను కానీ అన్నదానం మాత్రం చేయలేదన్నాడు కర్ణుడు. పోనీ అన్నం పెట్టి ఇల్లైనా చూపించావా అని అడిగాడు దేవేంద్రుడు. కాస్త ఆలోచించి కర్ణుడు చెప్పాడు, అవును, ఓ బేద బ్రాహ్మణుడు నా దగ్గరకు వచ్చి అన్నం పెట్టించమని అడిగాడు. అప్పుడు నేను ఏదో ధ్యాసలో ఉండి నాకు అవకాశం లేదు, కానీ అక్కడ ఆ ఇంటికి వెళ్ళానే ఒక ఇంటిని చూపించాను అని, నీవు అన్నదానం చేసిన ఇంటిని చూపించిన వేలిని నోట్లో పెట్టుకో అన్నాడు ఇంద్రుడు. సరేనే ఆ వేలిని నోట్లో పెట్టుకున్నాడు కర్ణుడు. ఒక్క గుటకు వేశాడు. ఆ క్షణంలోనే అతను కడుపు నిండిపోయింది. అంతవరకు ఉన్న అసంతృప్తి మటమాయమైంది. ఎనలేని తృప్తి కలిగింది. ఈ కథనం ద్వారా అన్నదానం యొక్క మహత్యం, దాని ప్రాశస్త్యం తెలుస్తుంది. నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే అనేక ఇబ్బందుల నుండి, ఇక్కట్ల నుండి బయటపడటానికి చక్కటి రెమెడీగా పనిచేస్తుంది అన్నదానం అని చెప్తారు పండితులు. అన్నదానం వలన అధిక ఆదాయం, అన్నదానం వలన ఎన్ని సమస్యలున్నా పరిష్కారం అవుతాయని చెప్తారు. అన్నదానం చేసేటప్పుడు దైవభక్తులకు తాంబూలంతో పాటు దక్షిణ ఉంచి దానం ఇస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చనే ప్రతీతి. కొందరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఎంత ప్రయత్నించినా సరైన రాబడి లేకపోవడం, దానికి తోడు విపరీతమైన ఖర్చులతో సతమతమవడం జరుగుతుంది. అలాంటి వారు అన్నంతో లడ్డూ పెట్టి తాంబూల సహితంగా దానం ఇస్తే అధిక ఆదాయం పొందడంతో పాటు శ్రీమంతులయ్యే అవకాశం ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక అనారోగ్యంతో బాధపడుతున్నవారు, దీర్ఘ రోగాలతో సతమవుతున్నవారు అన్ని రోగాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. చిత్రాన్నం దానం. కొన్నిసార్లు ఇంటిపై మాంత్రిక దోషాలు కలుగుతుంటాయి. అటువంటప్పుడు చిత్రాన్నంతో పాటు వడదానం చేస్తే గృహంపై జరిగి ఏ విధమైన మంత్రతంత్ర సంబంధమైన దోషాలనే తొలగిపోతాయి. బెల్లం అన్నదానం చేస్తే శ్రీమంతులు అవుతారు. భోజనం చేసే మొదటి ముద్దను పరమేశ్వరార్పణమస్తు చేసిన దాన్ని కాకులకో, ఇతర పక్షులకో, ప్రాణులకో పెడతారు. ఇలా చేయడం వలన భగవంతుడికి సమర్పించినట్లు అవుతుంది. ఇక అన్నం తినే ముందు కొద్దిగా అన్నాన్ని కాకులు వేయడం వలన శని దోషాల నుంచి బయటపడవచ్చని కూడా చెప్తారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.